ఏనాడు ఎవరే కానీ కలకలని ఒక కంపెనీ మాకు రావడానికి కారణం ఈ జగనన్న పాలన కంపెనీ మేము అసలు ఊహించున్నాం కూడా. అదే మేము ఇంతకుముందు కూడా మేము చెప్పడం జరిగింది. కాలజ్ఞానంలో బ్రహ్మగారు తప్పేది బస్తీ అవుతుందంటే ఎలా అవుతుంది అనుకున్నాం. ఎంత రిమోట్ ప్లేస్, ఒక అగ్రికల్చర్ తప్ప ఎలాంటి సోర్స్ లేని ప్లేస్కి ఈరోజు ఒక కంపెనీ వచ్చింది. సో ఇదంతా కూడా కానీ ఆ పబ్లిసిటీని మనం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీరందరూ ఇక్కడ సెటిల్ అయ్యారు, మీరు జాబ్ చేస్తున్నారు, కానీ మీ అందరి అవసరం ఖచ్చితంగా మన ఊళ్ళలో ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా రండి. జగనన్నకు మరింత మనమందరం కూడా మీరందరూ కూడా చేయూతలు ఇవ్వాలా, మీ సహాయ సహకారాలు అవసరం. అయితే ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలైనా నేను నా గురించి ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నాను. మేము ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాను. డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్యగానే మీ అందరికీ తెలుసు. ఆయన మీలో చాలా మందికి పరిచయం ఉంటాడు. కానీ ఆ రోజు బై ఎలక్షన్ అప్పుడు నాకు అభ్యర్థిత్వం ఇచ్చారు. ఆ రోజు గోవిందరెడ్డి సార్ సహకారము, మన అధిష్టానం సహకారం నాకు ఇచ్చారు. కానీ రెండోసారి నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేయడానికి ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్లో లేదనుకున్నప్పుడు గోవిందరెడ్డి సార్ నన్ను తీసుకెళ్ళారు. మీకు ఎక్కువ ఈ విషయం చెప్తున్నానంటే, నేను అవినాష్ రెడ్డి సార్తో ఏ రోజు నేను ఏమీ మాట్లాడింది లేదు. కానీ నేను బాధపడుతుంటే జస్ట్ ఏమీ మాట్లాడలేదు సార్. ఉండమ్మా రేపు సార్తో మాట్లాడదామన్నారు, ఒక్క మాట. నెక్స్ట్ డే సీఎం సార్ కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా వెంటనే నా అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, అన్నమయంగా లేదని మనం అంతా ఒక వెతుకుని పట్టుకుంటే చాలు. నేనెవరు కాదు, కానీ నేను బాధపడుతున్నాను, నా ఫ్యామిలీకి సపోర్ట్ లేదని నేను అనుకున్నాను. నేను నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థికంగా ఏం లేదు. అయినా నాకు ఇంత సహకారం అందించిన ఈ కుటుంబం, వైఎస్ కుటుంబాన్ని, అదే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు ఈరోజు రోడ్ మీదకి వచ్చి ఒక పొలిటికల్ అజెండాతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించే విషయం.